ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ అధికార సభలో, అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో హస్తం గుర్తుకే మన ఓటు అని అన్నాడంటే ఇంకా మీరు ఒకసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీడియో ఆధారాలతో సహా చూపించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? ఒక ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి, ఇంకా 10 సంవత్సరాలు కాదు కదా 10 శతాబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న, డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇక నీరుగారినట్టేనా, అబాసు పాలనట్టేనా? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వారం రోజుల లోపల ఎలక్షన్ల తంతంతా కూడా ముగిచేసారు. క్యాండిడేట్స్కి ఎవరికి కూడా సరైన సమయం లేదు, పార్టీలకు వాళ్ళ క్యాండిడేట్లను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు. అంతా కలిపి వారం రోజులు కంప్లీట్ చేసిండ్రు. సరే అయిపోయింది. ఆ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మరి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో చేరినాయి. ఇంకా మనకి మున్సిపల్ ఎలక్షన్లు కూడా మనకి ఇబ్బంది అవుతుందని అడుగునా కూడా పోలీస్ అధికారులను పెట్టి ప్రచారం చేయనివ్వలేదు. చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను కూడా భయపెట్టించి వాళ్ళను నామినేషన్ వేయకుండా చేసిండ్రు. వన్ సైడ్గా కావాలని చూసిండ్రు. అదేవిధంగా ఏ పార్టీ ఎవరిని నామినేషన్ చేయాలనే దాన్ని కూడా పోలీసుల ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా, రౌడీ షీటర్ల ద్వారా బలవంతంగా మరి ఈ ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయినరు. అదేవిధంగా మరి ఎలక్షన్ల నాడైతే ఇంకా మామూలు గొడవలు కాదు. ఇంకా మీ అందరికీ కూడా దేశం అంతా కూడా చూసింది, ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూసింది ఎలక్షన్ల అప్పుడు ఏం గొడవలైనా. ఇక ఉదాహరణకు జగ్గారెడ్డి గారు, అక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో, ఈ సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు. ఈ జగ్గారెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు. నేను డీజీపీ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం ఒకటి పోయి డీజీపీ గారికి కూడా ఒక రిక్వెషన్ సబ్మిట్ చేసింది. జగ్గారెడ్డి గారు ఓపెన్గా 34వ వార్డులో పోయి రిజ్వానా అనే ఒక మహిళ 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళ కొడుకు అడ్డు అనే ఒక వ్యక్తి అక్కడ అనఫీషియల్గా ఉంటున్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్, మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తిని నువ్వు అనాథరైజ్డ్గా 100 మీటర్స్ లోపలికి వచ్చినామని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుంఖాన్ వచ్చాడు. ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే, ఓ 5-6 మంది రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చాడు. ఈ రౌడీ షీటర్లని, మరి రౌడీ షీటర్లు వాళ్ళకేం పని? గోల్కొండలో ఉండాల్సిన రౌడీ షీటర్లు, నార్సింగి పోలీస్ స్టేషన్లో రోజు రిపోర్ట్ చేయాల్సిన రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పని? అది కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లను తీసుకొని పోయాడు. ఇంకా మీరు చూడండి, రౌడీ షీటర్లను తీసుకొని 100 మీటర్స్ దాటి పోలీసులను దొబ్బుకుంటా, డిఎస్పీని సత్తయ్య గౌడ్ను దొబ్బి, వీళ్ళని దొబ్బి మొత్తం కూడా పోయిండు. ఇక చివరికి పోలీసు వాళ్ళు ఒక దగ్గర ఆపిండ్రు. ఇక అక్కడి నుంచి ఆయన వీరంగం. నేను ఇక్కడ మీడియా ముందర మాట్లాడలేని, ఇదంతా లైవ్ పోతున్నది, ఆయన కూడా చెప్పాలి కొన్ని విషయాలు. మీరు అమ్మ నాయనలకు పుట్టినరా? 20,000 రూపాయలకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డులను, బిడ్డా మీ సంగతి చూస్తా, మీరు అమ్మాయి వాళ్ళకు పుట్టిన వాళ్ళైతే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం. ఆ శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని, మాఫియా డాన్లను కూడా తుపాకులతో కాలుస్తే వాళ్ళ గుళ్లకు బెదరకుండా ఎదురు కాల్పులు జరుపుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు వేస్తే భారత రాష్ట్రపతి ఈ శివకుమార్ యాదవ్కు గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది. దేశంలో కేవలం 5,000 మందికి మాత్రమే, 5,000 నుంచి 6,000 మందికి మాత్రమే గ్యాలంటరీ మెడల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు.
అలాంటి అత్యుత్తమమైన అధికారుల్లో ఒకడైన శివకుమార్ యాదవ్ను బిడ్డా నీ సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉచ్చదాగినవి 10 సంవత్సరాల నుండి బిడ్డా నీ సంగతి ఏందో చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలాడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు. కనీసం అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఆ పెట్రోల్ వెహికల్లో పెడేసి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదు. సార్ సార్ ప్లీజ్ సార్ అని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. రాత్రి 8:30కు మేము సంగారెడ్డి పోలీసులతో మాట్లాడిన, ఏమండి జగ్గారెడ్డి గారు ఇంత గొప్ప కేసీఆర్ గారు ఎంతో కష్టపడి వేల కోట్ల రూపాయలు ఇచ్చి 45,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి షీ టీములు పెట్టి 700 కోట్లతోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో బోస్టన్ నగరం కూడా, నేను పోయిన బోస్టన్ నగరం పోలీస్ శాఖను చూసిన అమెరికాలో, బోస్టన్ నగరం పోలీస్ కమిషనర్ కూడా మన పోలీస్ కమిషనర్ అంత మంచి బంగళా ఉండదు. అక్కడ ఎడ్ డేవిస్ అని ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిపిస్తే నేను పోయి చూసిన ఒకసారి. బోస్టన్ నగరంలో ఉండే పోలీస్ కమిషనర్ ఆఫీస్ కన్నా గొప్పగా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 700 కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు కట్టించారు. అలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రజలందరూ చూస్తుండగానే కొడుకుల్లారా ఇంకా ఎన్నో భాష అవన్నీ ఇక్కడ జగ్గారెడ్డికి ఆ బూత్ భాషలు మాట్లాడంటే కూడా ఇక మాకు సభ్యత లేదనుకుంటారు. అంత ఘోరంగా మాట్లాడుతుంటే కనీసం అతని మీద 8 గంటలకు మాట్లాడితే అప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలే. అప్పుడు ఫీల్డ్ సర్వే టీం వచ్చి, ఎలక్షన్ కమిషన్ సర్వే టీం వచ్చి వాళ్ళ ముందర ఈ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకుపోయి జిల్లా కలెక్టర్కి ఇస్తే జిల్లా కలెక్టర్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఎలక్షన్ కమిషన్ అప్పుడు టేక్ నెసరీ యాక్షన్ అని అంటే అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇక మిర్యాలగూడలో అయితే సిపిఎం కార్యకర్తను చంపాలనే ప్రయత్నం చేసిండ్రు. అడ్డం పోయిన నల్లమోతు భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు సిద్ధార్థని కూడా అటాక్ చేసిండ్రు. వాళ్ళు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇంత అరాచకమా? ఒక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఒకరైనప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ అందరికన్నా బాగా పనిచేయాలి, అందరికన్నా డిసిప్లిన్డ్గా ఉండాలి. అలాంటి డిపార్ట్మెంటు ఘోరంగా పనిచేస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోండి. సరే ఎలక్షన్లు అయిపోయినాయి, అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు.